అక్రమ నిర్మాణాల టార్గెట్ గా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ వద్ద పెద్ద చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న 4 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు అధికారులు. భవనానికి డిటోనేటర్లు అమర్చి కూల్చివేతలు చేశారు. పేల్చివేతల సమయంలో ఒక రాయి తగిలి హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్రమ నిర్మాణాలే టార్గెట్ గా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న 4 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు అధికారులు. భవనానికి డిటోనేటర్లు అమర్చి కూల్చివేతలు చేశారు. పేల్చివేతల సమయంలో ఒక రాయి తగిలి హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో కూల్చివేశారు. గత కొంతకాలంగా ఆ ఎఫ్టీఎల్ లో ఉన్న నిర్మాణాలపై అధికారులు కొంత దృష్టి సారించారు. ఇది పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని చెప్పేసి నిర్ధారించుకొని రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఆ యజమాని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు ఇటు రెవెన్యూ అధికారులు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బ్లాస్టింగ్ చేసి ఆ బిల్డింగ్ ని పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అక్కడే ఉన్నటువంటి ఓ హోంగార్డ్ గోపాల్ అని చెప్పేసి చెప్తున్నారు. తను ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. ఒక రాయి తగిలి కింద పడిపోయారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. పోలీసులు మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ సౌండ్ కి ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయాడని చెప్పేసి అని అంటున్నారు. దీనికి సంబంధించి అయితే ఒక క్లారిటీ రావాలి. ప్రస్తుతానికి ఆయనకు కొంత గాయాలే అన్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన హుటాహుటిన హాస్పిటల్ కి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ బిల్డింగ్ కు సంబంధించి గత కొంతకాలంగా అక్కడ నిర్మాణం చేశారు. ఓ వ్యక్తి పూర్తిగా ఎఫ్టీఎల్ లో నిర్మాణం చేశారు. అది ఎఫ్టీఎల్ అని చెప్పేసి తెలిసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు గతంలో ఎన్ఓసి కూడా ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆ మల్కాపూర్ చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది. ఆ క్రమంలో ఆ బిల్డింగ్ పూర్తిగా నీళ్లలోనే కనిపిస్తుంది. అయినప్పటికీ గతంలో ఉన్నటువంటి అధికారులు ఎలా ఎన్ఓసి ఇచ్చారు అనేది తెలియకుండా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ అంతా ఆ యజమానికి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇచ్చి ప్రస్తుతానికి అయితే బిల్డింగ్ ని కూల్చేశారు. బిల్డింగ్ కూల్చివేసే సమయంలో అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా చేరుకున్నారు. ఆ పరిసర ప్రాంతాలకి ఎవరిని వెళ్లకుండా కూడా డిటోనేటర్లు అమర్చి ఆ బిల్డింగ్ అయితే కూల్చివేశారు. ఆ బిల్డింగ్ పూర్తిగా నేలమట్టమైంది. ఎవరు కూడా ఆ ఎఫ్టీఎల్ పరిధిలో కండిషన్ ఏ విధంగా ఉంది? మన స్క్రీన్ లో చూస్తున్నాం ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే బిల్డింగ్ పెద్దగా ఉంది, డిటోనేటర్ తో పేల్చినప్పటికీ కూడా రాయి తగిలితే కండిషన్ కూడా క్రిటికల్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటే. ప్రెసెంట్ ఏమన్నా డాక్టర్స్ ఆయన కండిషన్ సంబంధించి? ప్రస్తుతానికి ఆయన్ని సంగారెడ్డి హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. వెంటనే అతనికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆయనకు సంబంధించి ఇంకా డాక్టర్లు కూడా ప్రస్తుతానికి అయితే ఎటువంటి వివరణ లేదు. మరి కాసేపట్లో డాక్టర్లు కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన కండిషన్ కి సంబంధించి అయితే తలకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తా ఉంది. అది మరి ఎగిరిపడి రాయి తగిలిందా లేకపోతే ఆయన కింద పడటం వల్ల తగిలిందా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయనకు చికిత్స అందిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే గోపాల్ కి సంబంధించి ఆరోగ్య పరిస్థితిపై కూడా డాక్టర్లు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
అక్రమ నిర్మాణాలే టార్గెట్ గా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువులో FTL పరిధిలో ఉన్న 4 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు అధికారులు. భవనానికి డిటోనేటర్లు అమర్చి కూల్చివేతలు చేశారు. పేల్చివేతల సమయంలో ఒక రాయి తగిలి ఒక వ్యక్తి గాయపడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మన స్క్రీన్ లో 2 విండోస్ చూస్తూ ఉన్నాం. మొదటి విండోలో ఏదైతే బిల్డింగ్ కూల్చివేతలకు సంబంధించినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. కూల్చక ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్, కూల్చిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్. ఫస్ట్ విండోలో మనకి ఏదైతే గాయపడినటువంటి వ్యక్తిని హుటాహుట్న ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. ఆయన తలకైతే గాయమైంది. ఆ విజువల్స్ కూడా మనం iNews స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. మనం తెలంగాణలో మెయిన్గా అక్రమ నిర్మాణాల మీద దృష్టి పెట్టింది సర్కార్. దానికి అనుగుణంగానే ముందుకెళ్ళడం జరిగింది. సో iNews స్క్రీన్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం.